నా పేరు దాచ వెంకటేశ్వర్లు, మాది కామేపల్లి. ఈరోజు కామేపల్లి పచ్చ క్లస్టర్ జరిగింది. ఈరోజు లాస్ట్ మన ఈ రైతు నాయకులు ఏం చెప్పారంటే లాస్ట్ 10 days బ్యాక్ 15 రోజులు అయింది. ఒక వారం రోజులు ఉన్నది ఇంప్రూవ్ అవుతుంది. ఈడీతో కూడా మాట్లాడొచ్చారు రైతు నాయకులు పోతే ఆ ఈడీ గారు సమక్షంలో ఏం జరిగిందంటే 10 రోజులు చూడండి, 10 రోజులు ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పారు. ఆ మాట ప్రకారం పెట్టుకుంటూ వచ్చాం. 4-6 లైన్లు అయిపోయాక ఇంప్రూవ్ ఏం స్పందన లేదు. ఒకసారి రైతులంతా స్వచ్ఛంగా ఆపేశారు. ఆపితే మళ్ళీ మేము నోబిడ్లు లేకుండా చేస్తాం. 10 వరకు కూడా కొనకుండా 1/4 పోతున్నాయి. ప్రతిరోజు 7-3 వంతు బయటకు వెళ్ళిపోతున్నాయి. ఈరోజు కడుగు మండి ముందర ఆపేస్తే తర్వాత ఏమైంది, మీకెందుకు నోబిడ్లు లేకుండా కొనిస్తామని చెప్పి సమావేశంలో అని చెప్తే సరే మళ్ళీ కొనమన్నారు. మళ్ళీ యథాతథంగానే మళ్ళీ వెనుక్కుపోతున్నాయి. అందుకని మళ్ళీ 7 లైన్లు కడుపు మండిపోయి రైతులకి ఒక్కో వ్యానికి రైతులు 5 తెచ్చుకుంటే 5 వెనుక్కుపోతున్నాయి. ఆ రకంగా ఉండేళ్ళకి ఎవరికి కడుపు మండి మళ్ళీ ఆపేయండి అన్నారు. ఇంక 8 లైన్లు ఉన్నాయి. కామేపల్లి పచ్చ రైతులు మూకమ్మడిగా ఆపేయండి, మాకు ఈ రకంగా అయితే మాకు గిట్టుబాటు కాదు, మేము ఎంత ఖర్చులు పెట్టాము, మేము పండించిన పంటకు గిట్టుబాటు లేకుండా ప్రతి పంటకి ఏదో ఒక రకంగా రైతు పండించిన పంటకే గిట్టుబాటు లేకపోవడం లేదు. ఎవరికి వచ్చినా ఏది వచ్చినా వ్యాపారస్తులకేమో వాళ్ళ గిట్టుబాటు ధర ఇస్తారు, మా పంటకు గిట్టుబాటు లేదని ఎవరికి వాళ్ళు బాధపడి ఆపేశారు. స్వచ్ఛందంగా ఆపిన్నారు. కానీ రైతులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం 7-8 కోట్ల పోయినా కూడా పచ్చకు గ్రేడింగ్ వాళ్ళకి డ్రైవర్లకే డబ్బులు రావట్లా. ఇంకా బాకీలు ఎట్లా తెచ్చాలా, ఇంకా మా పెట్టుబడులు ఎట్లా రావాలా, ఇప్పటికి భార్యతో బ్యానీకి 5-6 లక్షలు పోతాయి. అయినా కూడా వాళ్ళకి స్పందన లేదు. వచ్చిన కాడికి దోసుకుంటున్నారని చెప్తే దానికి ఒక పద్ధతి లేకుండా ఈ రైతు నాయకులు ఏం చెబుతున్నారు, మేము రైతు నాయకులు ఆడమైన ఇక్కడ మాట్లాడుతున్నాం అక్కడ మాట్లాడుతున్నాం, ఎవరు దాని మీద స్పందన లేదు. ఏం చేస్తున్నారు మరి మార్కెట్ అనేది దించి బ్లాక్ బెర్రీని కొంటున్నారు, అదే కూడా మార్కెట్ మీద దించి రంగంలోకి దించి ఏదో ఒక రైతుకు న్యాయం చేసి ఈ రైతు నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ దీని మీద కొద్దిగా స్పందన తీసుకొని సీఎం దృష్టి చేసిపోతే కానీ మాకేం న్యాయం జరిగేది లేదు. లాస్ట్ టైంలో కూడా మార్కెట్ రంగంలో దించి ఎంతో కొంత న్యాయం చేస్తారు. ఆ రకంగా న్యాయం చేస్తే కానీ రోడ్డు నంబర్ అక్కడికి వచ్చాక ప్రతి ఒళ్ళు దానికాడ ఎగబడి నాకు అంటున్నారు. నంబర్ మాడాకు వచ్చారు పక్క బయలు నిలబట్టాలి, అందరు ముందరకు పోతున్నారు. ఈ కొన్ని నోదులు లేకపోయా ఏం చేయాలి, ఈ రకంగా అసలు అర్థం కావట్లేదు మాకు. నోబిడ్ క్లస్టర్ అండి పొగాకు బోర్డులో ఈరోజు పొగాకు ఇంత దారుణంగా ఈ 5 ఏళ్ళ నుంచి ఎప్పుడు వల్ల ఎంత దారుణంగా ఇంత అన్యాయంగా కొన్నారు దోసుకుంటున్నారు. మరి వ్యాపారస్తులు మరి ఎంత F1 F2 F3 280 ఇదేం ఓరక మామూలు దారుణంగా దోసుకుంటున్నారండి పొగాకు రైతులు. లో గ్రేడ్ అసలు కొంటాల అసలు అన్ని నోబిడ్లు ఎన్ని నోబిడ్లు అసలు ఈ రోజు ఉదయం నుంచి 3 సార్లు ఫ్లోర్ అయిపోయారు. మేము కొనిస్తాం బోర్డు వాళ్ళు వ్యాపారస్తులతో మాట్లాడామన్నారు. చివరికి వచ్చేళ్ళకి అసలు కొనలేదండి. అది అసలు వేసుకుంటే పొగాకు వెనక్కిపోతుంది. పొగాకు అది నెంబర్తో సంబంధం F4 F5 అసలు కొనలేదు సార్ ఇవాళ. మరి దోసుకుంటున్నారు ఈ మరి వ్యాపారస్తులు ఏందో. ఇప్పుడు ఏం చెప్పారు నీకు? ఏం చెప్పలే, మేమే ఇంకా అందరికి కడుపు మండిపోయి ఆపేసాం, వెళ్ళిపోయింది ఎవరు కొనొద్దని చెప్పి. రేపు పరిస్థితి ఎలా అయితే తెలియదు సార్.